హలో దోస్తులు, వెల్కమ్ టు పాల్వాయ్ విహాన్ బ్లాగ్స్. నేను ఈరోజు అయితే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. మటన్ అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ టమాటాని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మటన్ని పక్కకు పెట్టేసుకొని ఉడికాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని తగినంత బగారాకు, దాచిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. కర్రీకి తగ్గ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను పావుకిలో తీసుకున్నా కాబట్టి 1 స్పూనున్నర అల్లం వేసేసుకున్నాను, కౌసు వాసన రావద్దని. ఇంకా ఇది కూడా వేగాక కొంచెం పచ్చి వాసన, అల్లం వాసన పోయేదాకా వేయించుకొని 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. నేను ఎందుకు మటన్ని ఉడకబెట్టానంటే కొన్నిసార్లు ముదురు మటన్ ఉంటుంది కదా, అందుకే. అండ్ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం సేపు వేగనిచ్చాను. మటన్ ఎంత లేతగా ఉంటే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది కదా. ఒకవేళ ముదురున్నా మనం ఉడకబెట్టుకుంటే మనకేం ఫరక్ పడదు. అండ్ ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా దానికి పట్టే వరకు నేను బాగా ఫ్రై లాగా చేసుకున్నాను. నాకు అంత గ్రేవీ, మరీ లూజ్ గ్రేవీ ఏం అవసరం లేదనుకొని నేను ముందే ఇట్లా ఫ్రై చేసుకుందామని అనుకున్నాను. లైట్ గ్రేవీ పెట్టుకుందామని ఇలా బాగా ముక్కలకు పట్టనివ్వాలి. మగ్గాక మనము మెంతి ఆకు వేసానండి. నాకు కొంచెం నాన్ వెజ్ కర్రీలకి మెంతాకు వేస్తే నాకు బాగా ఇష్టము, ఫ్లేవర్ కోసం. అందుకే ఇది కూడా వేసి కొంచెం వేయించాను ఆ ఫ్లేవర్ కోసము. మీకు తినాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి, స్కిప్ చేసినా పర్లేదు. ఇది చూసారు కదా, ఇది బాగా మగ్గి దగ్గరికి అయిపోయింది, మంచిగా ఫ్రై లాగా అయిపోయింది. ఇంకా మనం ఈ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను, మా కారంలో ఉప్పు లేదందుకు. తర్వాత అయితే కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను కారము. నేను అంత కారం తిననండి. ఇది ఇప్పుడు ముక్కలకు బాగా పట్టాలి కారం, ఉప్పు. అలా అయితేనే కొన్ని వాటర్ పోసినా మనకేం ఫరక్ పడదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గాక నేనైతే వాటర్ పోసేసుకున్నానండి. నాకు అంత గ్రేవీ వద్దని చెప్పాను కదా, అందుకే కొన్నే వాటర్ పోసుకున్నాను. ఇంకా వాటర్ పోసుకొని మగ్గిన తర్వాతనైతే నేను మసాలా వేసేసి లాస్ట్ టచ్ ఇచ్చేసాను. ఇంకా మసాలా వేసినాక స్మెల్లే వేరనుకోండి, బాగా ఉడికేసి దగ్గరికి అయిపోయింది. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకోవడమే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.